పాశ్చాత్య దేశాల దౌత్యనీతి ఎప్పుడూ అహంకారం, స్వార్థంతోనే ఉంటుంది. ప్రపంచమంతా తమ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి అనేది ఆ దేశాల ఫీలింగ్. ముఖ్యంగా భారత్ విషయంలో అవి ఎప్పుడూ ద్వంద్వ వైఖరినే అవలంబిస్తూ ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తమ మాటే వినాలనుకుంటాయి. ఈ ధోరణికి భారత్ చాలా కాలంగా మౌనంగానే ఉంటూ సమాధానం ఇస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. విదేశాంగ మంత్రి జయశంకర్ శత్రువులకే కాదు, మిత్రులం అని చెప్పుకుని పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరికి కూడా సూటిగా ఘాటుగా బదులిస్తున్నారు. తాజాగా ఫిన్లాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో అదే చేశారు ఆయన. రష్యా ముడి చమురు కొనుగోళ్ల విషయంలో ఎదురైన ప్రశ్నకు తనదైన స్టైల్లో బదులిచ్చి యూరోపియన్ దేశాల కపట నీతిని ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టారు. ఇంతకు ఫిన్లాండ్ వేదికగా అసలు ఏం జరిగింది? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ భారత్పై ఎందుకు ఏడుస్తున్నాయి? లెట్స్ వాచ్. రష్యా చమురు కొనుగోళ్లపై మళ్లీ విషం చిమ్మిన యూరోప్. ఫిన్లాండ్లో పాశ్చాత్య దేశాలకు జయశంకర్ మాస్ వార్నింగ్. యూరోప్ ద్వంద్వ వైఖరిని జయశంకర్ ఎలా ఎండగట్టారు? పాశ్చాత్య దేశాలు ప్రశ్నిస్తే ఎవరిని నొప్పించకుండా సమాధానమివ్వడం భారత విదేశాంగ విధానంలో పాత పద్ధతి. ఇప్పుడు ఆ విధానం మారింది. ప్రశ్న జెన్యూన్ గా లేకపోతే అవతలి వాళ్ళు ఎంతో పవర్ఫుల్ అయినా చెంప చెళ్ళుమనేలా సమాధానం ఉంటుంది. ఎదుటి వారిని ప్రశ్నించే ముందు మీ తప్పుల గురించి తెలుసుకుంటే బెటర్ అని వారి ముఖం మీదే చెప్పేయడం భారత విదేశాంగ విధానం నయా స్టైల్. వెస్టర్న్ దేశాల అహంకారాన్ని, స్వార్థ రాజకీయాలను విశ్వవేదికలపై ఎండగడుతోంది ఒక్క భారత్ మాత్రమే. ముఖ్యంగా విదేశాంగ మంత్రి జయశంకర్ పాశ్చాత్య ఎప్పటికప్పుడు భారత్ జోలికొస్తే ఏమవుతుందో స్పష్టం చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను విమర్శించే ముందు మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి అని గడ్డి పెడుతూనే ఉన్నారు. రష్యా చమురు కొనుగోళ్లు, కశ్మీర్ వివాదం, ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరులని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. అయినప్పటికీ ఆ దేశాల్లో మార్పు రావడం లేదు. భారత్ను మిత్రదేశం అంటూనే వీలు చిక్కిన ప్రతిసారి విమర్శించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఫిన్లాండ్లో ఓ పాశ్చాత్య జర్నలిస్ట్ అది చేశాడు. To obviously ask you about the Russia-Ukraine war. I think in Europe there was a feeling that India adopted what we would regard as a kind of moral equivalence between the two sides, that you were saying, well, it's a big shame, but maybe they should stop, but you were too sympathetic towards Russia, too willing to buy oil from Russia. So how would you explain that position to the people here? యూరోపియన్ కంట్రీ ఫిన్లాండ్లో నిర్వహించిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియో పొలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో జయశంకర్ కు ఎదురైన ప్రశ్న ఇదే. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లను భారీగా పెంచింది. దీనివల్ల రష్యా యుద్ధానికి అవసరమైన నిధులు సమకూరుతున్నట్లు అవుతుంది కదా. యుద్ధంతో ఉక్రెయిన్లో అమాయకులు చనిపోతుంటే భారత్ తన సొంత ప్రయోజనాల కోసం రష్యా చమురును కొనడాన్ని ఎలా సమర్థించుకుంటుంది అని అడిగాడు. జయశంకర్ కు ఈ ప్రశ్న ఎదురవడం ఇదే తొలిసారి కాదు. ముఖ్యంగా జయశంకర్ యూరోపియన్ దేశాల్లో పర్యటించిన ప్రతిసారి ఇదే ప్రశ్న సంధిస్తారు. రష్యా చమురు కొనుగోలును యుద్ధానికి నిధులు సమకూర్చడంగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నించిన ప్రతిసారి జయశంకర్ అదే స్థాయిలో బదిలిచ్చారు. ఇప్పుడు కూడా అదే చేశారు. Well, I'd make two observations. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. But since you spoke about moral ambiguity, రష్యా చమురు కొనుగోళ్లపై పదే పదే ప్రశ్నలు లేవనెత్తుతున్న యూరోపియన్ దేశాలకు జయశంకర్ ఈసారి సమాధానంతో పాటు ఎదురు ప్రశ్న కూడా సంధించారు. మొదట జయశంకర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూద్దాం. యుద్ధం పేరిట రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం భారత్కు సాంప్రదాయకంగా చమురు సరఫరా చేసే మధ్యప్రాచ్య మార్కెట్పై పడ్డాయి. అక్కడి చమురును యూరప్ విపరీతంగా కొనుగోలు చేయడం ప్రారంభించింది. జయశంకర్ ఈ పాయింట్ నే లేవనెత్తారు. నేను ముడి చమురును ధర, మార్కెట్లో దాని లభ్యత ఆధారంగా కొంటాను. యూరప్ దేశాలన్నీ మిడిల్ ఈస్ట్ మార్కెట్ ను ఆక్రమించుకోవడంతో మాకు రష్యా చమురు వైపు వెళ్లడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. పరిస్థితులే మమ్మల్ని ఆ దిశగా నెట్టాయి అని స్పష్టం చేశారు. ఇంతటితో ఆగకుండా అసలు తాము రష్యా ఆయిల్ కొనడం వెనుక అమెరికా ప్రయోజనం కూడా ఉందనే అంతర్గత సత్యాన్ని జయశంకర్ బయటపెట్టారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరల అదుపు తప్పకుండా ఉండడానికి, ధరలు స్థిరంగా ఉంచడానికి రష్యా ఆయిల్ ని కొనాల్సిందిగా ఆనాడు అమెరికానే స్వయంగా భారత్ను కోరిందని ఆయన వెల్లడించారు. అంటే తమ అవసరాల కోసం రష్యా ఆయిల్ ను భారత్ కొనేలా
ఇలా ప్రోత్సహించి బయటకు మాత్రం ఇండియాను నిందించడం ఎంతవరకు సమంజసమని జయశంకర్ ప్రశ్నించారు. గతంలో స్వయంగా అమెరికా దౌత్యవేత్త కూడా ఈ నిజం చెప్పారు. ఈయన పేరు ఎరిక్ గార్సెట్టి. బైడెన్ హయాంలో మన దేశంలోని అమెరికా రాయబారి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు మొదలైన 2 ఏళ్ల తర్వాత అంటే 2024 మే నెలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని ఇండియాకు ఇచ్చామని చెప్పారు. మాస్కో నుంచి ఇండియా చమురు కొనడం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు విపరీత స్థాయిలో ఏమీ పెరగలేదన్నారు. ఈ విషయంలో మోడీ సర్కార్ సరైన రీతిలో స్పందించిందని చెప్పారు. ఇప్పుడు జయశంకర్ కూడా అదే చెప్పారు. నాడు రష్యా క్రూడ్ కొనమని చెప్పిందే అమెరికా అని. ఇప్పుడు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలు కూడా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే పాశ్చాత్య దేశాల దిమ్మ తిరిగే ప్రశ్నలు సంధించారు. No European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Be more explicit so that people understand what you're saying. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. So I think that's a reasonable point. ఇది పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరికి జయశంకర్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్. ఏనాడైనా ఏ ఒక్క భారత ఆయుధమైనా యూరప్ దేశంపై దాడికి ఉపయోగపడిందా? లేదు. కానీ యూరప్ దేశాలు విక్రయించిన ఆయుధాలు భారత్పై దాడులకు ఉపయోగపడ్డాయి. ఇది ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా జరుగుతున్న చరిత్ర అని జయశంకర్ నిర్మోహమాటంగా చెప్పారు. ఇది అత్యంత బలమైన వ్యూహాత్మక పాయింట్. భారత్ పొరుగున ఉన్న శత్రు దేశాలకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు ఆయుధాలు అమ్ముతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కు అత్యధిక ఆయుధాలు అందిస్తోంది పాశ్చాత్య దేశాలే. ఆ ఆయుధాల వల్ల ఇండియా ఎంతో మంది సైనికులను, పౌరులను కోల్పోయింది. నాడు భారత భద్రత ప్రమాదంలో పడినప్పుడు లేని నైతికత నేడు యూరప్ కు కష్టం రాగానే గుర్తుకు రావడం వారి స్వార్థానికి నిదర్శనం. మేము ఎప్పుడూ యూరప్ భద్రతకు ముప్పు తీసుకురాలేదని, కానీ యూరప్ ఆయుధాలు మాత్రం భారత్ను టార్గెట్ చేసేలా చేశాయని చెప్పడం ద్వారా పాశ్చాత్య దేశాల నైతిక అస్పష్టతను జయశంకర్ అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేశారు. పాశ్చాత్య దేశాలది ఎప్పుడూ నా సమస్యే ప్రపంచ సమస్య, ప్రపంచ సమస్య మాత్రం నా సమస్య కాదు అనే ధోరణే. పైగా ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై పాశ్చాత్య దేశాలు ఏది చెబితే దానికి భారత్ తలుపుతుందనే భ్రమంలో ఆ దేశాలు ఉండేవి. కానీ ఈ చర్చ వేదిక ద్వారా యూరప్ కు జయశంకర్ మరోసారి గట్టి బుద్ధి చెప్పారు. ఇండియాను వేలెత్తి చూపించే ముందు తమ సొంత చరిత్రను, తాము చేస్తున్న వ్యాపారాలు చూసుకోవాలని హెచ్చరించారు. భారత్ను వేలెత్తి చూపించే ముందు మీ రక్తసిక్తమైన చరిత్రను, మీ స్వార్థ వ్యాపారాలు చూసుకోండి అంటూ యూరప్ అహంకారానికి గ్లోబల్ స్టేజ్ పైనే సమాధానమిచ్చారు. సొంత లాభం కోసం ప్రపంచాన్ని శాసించాలనుకునే యూరప్ అహంకారానికి దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న నేటి న్యూ ఇండియా దౌత్య విధానం ఒక బలమైన చెంపపెట్టు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్తో పెట్టుకుంటే తగిన రీతిలోనే సమాధానం వస్తుందని, భారత్ ఎవరికీ లొంగే ప్రసక్తే లేదని జయశంకర్ తన వాదనలతో యూరప్ దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపారు.